పాలు సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలామంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకుని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. కల్తీ పాలు దాగి నలుగురు మృతి చెందగా మరికొంతమంది హాస్పిటల్ ప్రాణాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. రంగంలోకి చంద్రబాబు దిగారు. ఈ ఘటనపై మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశం ఇప్పటికే నలుగురు చనిపోయారు. రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు గత కొన్నేళ్లుగా ఒక వ్యాపారి దగ్గర రెగ్యులర్గా పాలు తీసుకుంటున్నా అన్నారు. ఉదయం 6 గంటల నుండి 6:30 లోపు గణేష్ అనే వ్యాపారి వీళ్ళందరికీ పాల సరఫరా చేస్తున్నారు. సో ఈ పాలు తాగి కొంతమంది అస్వస్థతకు గురయ్యి వాంతులు, విరేచనాలు, అనువేరియా అంటే మూత్రం రాకపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందులో 4 చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కొంతమంది అస్వస్థతకు గురై ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఇంకొంతమంది అయితే వెంటిలేటర్ల పైన ఉన్నారు. సో డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాలలో యూరియా, డిటర్జెంట్ లాంటి విష పదార్థాలు ఉన్నాయి. సో ఈ పాలు వాళ్ళు తాగడంతో వాళ్ళు మృతి చెందారు. మృతి చెందిన వాళ్ళలో కొంతమంది పెద్దలు ఉన్నారు. కృష్ణవేణి, కనకరత్నం, శేషగిరి, ఇంకా కొంతమంది ఉన్నారు. ట్రీట్మెంట్ అందుతున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయ్యి వీళ్ళు చనిపోయారు. సో ఇంకొంతమంది పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్న కొంతమంది విషమంగా ఉన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. మరి మాజీ సీఎం జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఈ గణేష్ అనే వ్యాపారి ఒక పైసాకు ఆశపడి పాలలో కల్తీ చేశాడు. ఆ కల్తీ కాస్త వాళ్ళ ప్రాణానికి యమపాశంగా మారింది. మనం పాలు తీసుకుంటున్నప్పుడు అవేం చూడం. మనం ఏదో ఎనర్జీ కోసం, ప్రోటీన్ కోసం పాలు తాగుతూ ఉంటాం. ఆ పాలలో కల్తీ జరిగి చావంచుల వరకు వెళ్ళారు. చిన్న పిల్లలు అంటే నెలలో ఉన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిరోజు పాలైనా, కాఫీ అయినా, టీ అయినా తాగుతూనే ఉంటారు. సో మనం తాగేటప్పుడు అవేవి ఆలోచించకుండా పాలు అనేవి ఆరోగ్యానికి మంచిది, పాలు అనేది ఆరోగ్యానికి అమృతం అని తాగుతాం. కానీ అమృతం లాంటి పాలలో విషం కలిపి మనకి ఇస్తున్నారు అనేది మనం గుర్తుంచుకోవాలి. యూరియా లాంటి విష పదార్థాలను అందులో మిక్స్ చేసి తెల్లగా చిక్కగా కనిపించేలా, మన కంటికి పాలలా అనిపించేలా ఒక విషాన్ని మనకు సరఫరా చేస్తున్నారు. ఈ గణేష్ అనే వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేసి ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో గత 4-5 రోజుల నుంచి ఈ కల్తీ పాల వల్ల చనిపోయిన వారు అండ్ చిన్నపిల్లలు, అస్వస్థకు గురైన వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పోలీసులు, డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత దీనిపైన మరిన్ని షాకింగ్ విషయాలు, అంటే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఎన్నో తెలుసుకోవాల్సి ఉంటాయి. మనకు అమృతంగా మారాల్సిన పాలు, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన పాలు విషంగా మారి ఆ విషాన్ని సరఫరా చేస్తున్నారు కొంతమంది వ్యాపారులు. పాలు తీసుకునేటప్పుడు రంగు, రుచి, వాసనతో పాటు వాటిపైన ఉన్న డేట్ని కూడా మనం చూడాలి. నమ్మకమైన వ్యాపారస్తుల దగ్గర మాత్రమే మనం పాలు తీసుకోవాలి. మనం పాలు తాగేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి మరి ఆ పాలను మనం తాగుతూ ఉండాలి. పాలు మన ఆయుష్ని పెంచడానికి, మన ఆరోగ్యాన్ని పెంచడానికి మనం తాగుతూ ఉంటే ఈ కొంతమంది వ్యాపారులు డబ్బులకు ఆశపడి విషాన్ని సరఫరా చేసి మన ప్రాణానికి ముప్పులా మారుస్తున్నారు. బాగా పల్చగా ఉండి కల్తీ చేసినట్టు అనుమానం వస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేయండి. ఇదొక బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం, వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని
ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల ఇప్పటికే 4 చనిపోయారు.